నమస్కారం. దూరదర్శన్ వార్తలకి స్వాగతం. నేను సరిత. కరోనాను నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ మాస్క్ను తప్పనిసరిగా ధరించాలి. ముక్కు నోరు కప్పి ఉంచేలా సరైన పద్ధతిలో మాస్క్ను ధరించాలి. తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ భౌతిక దూరాన్ని తప్పక పాటించాలి. అర్హులందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి. నిబంధనలు పాటిద్దాం, కరోనాను జయిద్దాం. ఇక ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. దామన్లో ప్రధాని భారీ రోడ్ షో. పెద్ద ఎత్తున మోదీకి స్వాగతం పలికిన విద్యార్థులు, యువత. మిన్నంటిన మోదీ మోదీ నినాదాలు. టాప్ లేని వాహనంపై ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగిన మోదీ. రేపు అనంతపురం జిల్లాలో పర్యటించనున్న ముఖ్యమంత్రి. జగనన్న వసతి దీవెన 912 కోట్ల రూపాయలను కంప్యూటర్ బటన్ నొక్కి విడుదల చేయనున్న జగన్మోహన్ రెడ్డి. సిల్వాసాలో నమో మెడికల్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ను జాతికి అంకితం చేసిన ప్రధాని. 4850 కోట్ల రూపాయల వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు. సిల్వాసాలో ప్రధానికి ఘన స్వాగతం పలికిన ప్రజలు. తిరువనంతపురంలో కొచ్చి వాటర్ మెట్రో సర్వీస్ను జాతికి అంకితం చేసిన ప్రధాని. వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలును ప్రారంభించిన మోదీ. సుడాన్ నుంచి భారతీయులను సురక్షితంగా తరలిస్తున్న కేంద్ర ప్రభుత్వం. ఆపరేషన్ కావేరీతో సౌదీలోని జెడ్డాకు చేరుకున్న 278 మంది. ప్రధానమంత్రి మన్ కీ బాత్ 100వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు. తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరి, యాదగిరిలో ప్రసారం. వార్తల్లోని వివరాలు. దామన్ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఘన స్వాగతం లభించింది. టాప్ లేని వాహనంలో ప్రయాణిస్తూ ప్రధాని రోడ్ షో నిర్వహించారు. రహదారికి ఇరువైపులా విద్యార్థులు, యువత, మహిళలు పెద్ద ఎత్తున ప్రధానికి స్వాగతం పలికారు. విద్యార్థులు క్యాండిల్స్ చేతపూని ప్రధానికి స్వాగతం పలికారు. ఈ సమయంలో మోదీ మోదీ నినాదాలు మిన్నంటాయి. ప్రధాని తన వాహనం నుండి ప్రజలను ఉత్సాహపరుస్తూ వారికి అభివాదం చేసుకుంటూ ముందుకు సాగారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రేపు అనంతపురం జిల్లాలో పర్యటిస్తారు. నార్పాలలో జరిగే జగనన్న వసతి దీవెన కార్యక్రమంలో పాల్గొంటారు. ఉదయం తాడేపల్లి నివాసం నుండి బయలుదేరి నార్పాల ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలకు చేరుకుంటారు. నార్పాల క్రాస్ రోడ్స్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. జగనన్న వసతి దీవెన కింద రాష్ట్ర వ్యాప్తంగా 9,55,662 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో 912 కోట్ల రూపాయలను జమ చేస్తారు. రేపు జమ చేసే నిధులతో కలిపి ఇప్పటి వరకు 25,17,245 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో 4,275 కోట్ల రూపాయలు జమ చేసినట్లు అవుతుంది. బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించి బాల్యాన్ని స్వేచ్ఛగా అనుభవించే వాతావరణాన్ని వారికి కల్పించేందుకు జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఎల్లప్పుడూ ముందుంటుందని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు డాక్టర్ ఆర్జీ ఆనంద్ తెలిపారు. తిరుపతి జిల్లా అలిపిరి పోలీస్ స్టేషన్ సమీపంలోని అంగన్వాడీ కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలో ముఖ్యంగా 51 నోడల్ ప్రాంతాల్లో, ప్రత్యేకించి పుణ్యక్షేత్రాలు గల ప్రాంతాల్లో చిన్నపిల్లలు భిక్షాటన, బాల కార్మిక వ్యవస్థ ఉన్నట్లు సర్వేలో గుర్తించామన్నారు. నిరంతరం అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. చిన్నారులు భిక్షాటన చేసే పరిస్థితులు లేకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టిందని కితాబిచ్చారు. This program was earlier conducted by NCPCR in order to zero tolerance towards child begging and child labor. ఇప్పుడు ఏమంటే ఇప్పుడు ఇండియా మొత్తం ఒక 51 ప్లేసెస్లో దానిలో ఎక్కడికి చైల్డ్ లేబర్, చైల్డ్ బెగ్గింగ్ ఉందంటే ఒక సర్వే దానికి స్పెషల్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసి అది NCPCRలో ఒక డైరెక్ట్ ఇంటరాక్షన్ ఆ టెంపుల్ పీపుల్ తిరుమల తిరుపతి, ఆ విధంగా మనము రామేశ్వరం,
ఇప్పుడు మధురై మీనాక్షి అమ్మన్ టెంపుల్, ఆ విధంగా ఆ టెంపుల్ పీపుల్తో డైరెక్ట్గా మాట్లాడి స్టెప్స్ టేకన్ బై ద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్. మనము అంగన్వాడికి అంటే చైల్డ్ ఫ్రెండ్లీ పోలీస్ స్టేషన్కు దానిలో ఏమేమి ఎక్కడెక్కడ ప్రాబ్లం జరుగుతుందో అక్కడికి డైరెక్ట్గా వెళ్ళిపోతామని ఒక ప్లాన్లో ఉన్నాము. ఈ తర్వాత ఈ మీటింగ్ తర్వాత అక్కడికి చిత్తూరులో చైల్డ్ ఫ్రెండ్లీ పోలీస్ స్టేషన్ అది గురించి ఒక మీటింగ్ ఉంది. 0 టాలరెన్స్ ఆన్ చైల్డ్ లేబర్ అండ్ చైల్డ్ బెగ్గింగ్. ఇప్పుడు తిరుమల తిరుపతిలో పార్వతీపురం మన్యం జిల్లాలో రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ అక్రమంగా అధికారులను ఉపాధ్యాయులను సస్పెండ్ చేశారని పేర్కొంటూ పార్వతీపురంలో ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. జిల్లా విద్యాశాఖ కార్యాలయం నుండి కలెక్టరేట్ వరకు ఉపాధ్యాయులు ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. ఉపాధ్యాయులను అధికారులను కించపరచడం, సస్పెండ్ చేయడం సరికాదన్నారు. ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ గారు పార్వతీపురం మన్యం జిల్లాలో, శ్రీకాకుళం జిల్లాలో పాఠశాల పర్యవేక్షణలో భాగంగా విచ్చేసి ఉన్నారు. ఆయన ఉపాధ్యాయుల్ని, అధికారుల్ని టార్గెట్ చేస్తూ ఆయన పర్యటన సాగింది. విద్యారంగాన్ని సంస్కరిస్తానని చెప్పిన వ్యక్తి ఉపాధ్యాయుల్ని, అధికారుల్ని టార్గెట్ చేయడం అనేది ఏమైన చర్య. అలాగే తల్లిదండ్రుల దగ్గర ఉపాధ్యాయుల్ని కించపరచడం, అలాగే తల్లిదండ్రుల దగ్గరే ఉపాధ్యాయుల్ని సస్పెండ్ చేయడం, ఇది విద్యారంగానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది మంచిది కాదు. భయపెట్టి అప్లోడ్ చేసుకున్నారు. ఇవి ఎక్కడికి వెళ్ళాయని చెప్పేసి ఈరోజు యూఎస్పీఎస్ తరఫున అడుగుతా ఉన్నాం. కలెక్టరేట్ని దిగ్బంధనం చేస్తాం. అలాగే ఇది రాష్ట్ర వ్యాప్త ఉద్యమానిగా తీసుకుంటాం. ఇది నుంచి కలెక్టరేట్ వరకు కూడా ధర్నా నిర్వహించి మెమోరాండం సమర్పించడం జరిగింది. ఈ సస్పెన్షన్ని వెంటనే ఉపసంహరించుకోవాలనేసి ఉపాధ్యాయ సంఘాల సమితి కోరుతూ ఉన్నది. మన్యం జిల్లాలో సస్పెండ్ చేయడం జరిగింది. మరి దాన్ని నిరసిస్తూ మా యూఎస్పీఎస్ పార్వతీపురం మన్యం జిల్లా వారు ఈ ర్యాలీని చేయడం జరిగింది. మరి ఇప్పటికైనా సరే బేషరతుగా ఈ సస్పెండ్ ఖాళీ అయిన కొబ్బరి నూనె డబ్బాలు, వాడి వదిలేసిన పిల్లల బొమ్మలు, ఇతర వస్తువులను హస్తకళా నైపుణ్యంతో తీర్చిదిద్దిన ఆకృతులకు అలంకరణలు చేకూర్చి ఆకర్షణీయ రూపాలను ఆవిష్కరిస్తున్న శారదామణి నెల్లూరులో ప్రత్యేక ప్రదర్శనను ఏర్పాటు చేశారు. టెక్స్టైల్స్ బొమ్మలతో భారతీయ సాంప్రదాయ వేడుకల్లోని వధువు, వరుడు, పడతి, యువతులను తీర్చిదిద్దే నైపుణ్యంతో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డును సాధించారు. భారతీయ సంస్కృతిలో ప్రధానమైన వివాహ వేడుకల్లోని సాంప్రదాయాలు కీలకంగా అందుబాటులో ఉన్న వస్తువులతో ఆవిష్కరించి అబ్బురపరిచారు. నిరుపయోగమైన వస్తువులను ఆకర్షణీయమైన గృహ అలంకారాలుగా మలచి తనకు ఆసక్తి ఉన్న ఈ అంశాన్ని ఆదాయ వనరుగా చేసుకుని మరికొందరికి ఉపాధిని చూపుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. మరి ఇప్పుడు పునరుద్ధరించేదానిక ఈరోజు ఇక్కడ చాలా వస్తువులు కూడా ఆ ప్రాచీన సంప్రదాయాలకు సంబంధించిన కానివ్వండి, ప్రాచీన కళలకు సంబంధించినవి కానివ్వండి, అవన్నీ కూడా ప్రదర్శించడం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ తయారు చేసిన చాలా వస్తువులు కూడా మన నెల్లూరు వాసి శ్రీమతి శారదామణి గారు ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. వీటిల్లో చాలా వరకు వారు సొంతంగా తయారు చేసి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దీని ద్వారా మనకి ఫంక్షన్స్కి అవసరమైనవి, అంటే వెడ్డింగ్కి సంబంధించినవి కావచ్చు, లేదా ఏదైనా ఫంక్షన్స్కి సంబంధించినవి ఒకే దగ్గర దొరికితే కస్టమర్కి హ్యాపీగా టైం సేవ్ అవుతుంది, మనీ సేవ్ అవుతుందనే ఉద్దేశంతో ప్రతి ఒక్కటి ఒక హాఫ్ డే నా దగ్గర స్పెండ్ చేశారంటే ఎవరి బడ్జెట్కి తగ్గింది వాళ్ళకి ఇవ్వడానికి నా దగ్గర అన్ని రెడీగానే ఉంటాయి. లేదు మాకు ఇలా కావాలని ఎలా అడిగినా కూడా దాన్ని కస్టమైజ్ కూడా చేసి ఇవ్వడం జరుగుతుంది. అలా ఒకటి కాదు, ఒకటని చెప్పడం కానీ దాని క్రియేటివిటీనే మాకు 15 ఏళ్ళుగా తన పరిచయము. దాని ఫస్ట్ వేస్ట్ మెటీరియల్తో స్టార్ట్ చేసి ఈరోజు ఇంతగా ఎదిగిందని మేము చాలా సంతోషపడుతున్నాము. కానీ ఇంత ఉందనేది మాకే తెలియదు అనమాట. ఇన్నేళ్లుగా ఉన్నప్పుడు అంటే ఒకటి కాదు, వేస్ట్ మెటీరియల్తో చేయడం కానీ, పెళ్లికి కావాల్సిన సామాన్లు కానీ, మళ్ళీ వెంకటేశ్వర స్వామి బొమ్మలు క్రియేటివ్ చేయడం కానీ, పూల మాలల్లో అసలు ఇన్ని రకాలు చేస్తామా, దేవుడికి ఇన్ని రకాల మాలలు ఉన్నాయా అంటే పూలతో కాకుండా వేరే రకాలతో చేసేవి. కేంద్ర యువజన క్రీడా మంత్రిత్వ శాఖ, నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో జిల్లా యువ ఉత్సవ్ ఇండియా 2047 కార్యక్రమాన్ని కృష్ణా జిల్లా గుడివాడలో ఘనంగా నిర్వహించారు. జిల్లాలోని వివిధ కళాశాలల విద్యార్థులకు పెయింటింగ్, ఫోటోగ్రఫీ, రైటింగ్, కల్చరల్ వంటి 5 విభాగాల్లో పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ ఈ తరహా పోటీలతో మానసిక ఉల్లాసం, పోటీతత్వం పెరుగుతుందని తెలిపారు. డిఫరెంట్
డిఫరెంట్ స్టేట్స్ నుంచి డిఫరెంట్ ఒక్కొక్కరికి ఒక్కొక్క కల్చర్ అనేది ఉంటుంది. మన ఇండియాకి వచ్చేసి భరతనాట్యం అట్లా కల్చర్ ఎలాగో సమ్ స్టేట్స్ నుంచి సమ్ అదర్ కల్చర్ ఉంటుంది. అవన్నిటిని ఒక టుగెదర్ చేసి మనకి ఈరోజు ఇట్లా చూపిస్తున్నారు. We are here to perform our drawing contest in Yuva Utsav competition 2023. We want to showcase our drawing skills through this district level competition. I think it helps us to improve a lot. I'm trying to perform my knowledge on development of India, and I'm trying to do my best. I want to learn more by drawing this. And సిల్వాసా దామన్ల పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నమో మెడికల్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ను జాతికి అంకితం చేశారు. సిల్వాసా చేరుకున్న ప్రధాని తొలుత రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ను పరిశీలించారు. ఇన్స్టిట్యూట్ నిర్మాణంలో పనిచేసిన కార్మికులను ప్రధాని అభినందించారు. 2019లో ప్రధాని ఈ ఇన్స్టిట్యూట్ ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. ప్రజల ఆరోగ్య సంరక్షణలో భాగంగా 24 గంటల పాటు ప్రజలకు ఈ ఇన్స్టిట్యూట్ సేవలు అందించనుంది. 4,850 కోట్ల రూపాయల 96 ప్రాజెక్టులకు ప్రధాని భూమి పూజలు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ప్రధాని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు కూడా చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ తమ ప్రభుత్వం దేశవ్యాప్తంగా 3 కోట్ల మందికి పైగా ప్రజలకు పక్కా ఇళ్లు నిర్మించి ఇచ్చిందన్నారు. ఇళ్లను మహిళల పేరునే అందించామని తెలిపారు. सुविधा संपन्न जीवन हुआ अर्पण। ये सभी महिला लाभार्थी प्रधानमंत्री आवास योजना शहरी के साथियों, इस क्षेत्र की एक बड़ी विशेषता अब हमारा सिलवासा पहले वाला नहीं है। ये हमारा सिलवासा अब कॉस्मोपॉलिटन हो गया है। हिंदुस्तान का कोई कोना ऐसा नहीं होगा जिसके लोग सिलवासा में न रहते हो। आपको अपनी जड़ों से प्यार है, लेकिन आधुनिकता को भी उतना ही अपनत्व देते हैं। इस केंद्र शासित प्रदेश की इस खूबी को देखते हुए केंद्र सरकार अलग अलग स्तरों पर तेजी से काम कर रही। यहाँ पर अच्छी क्वालिटी का इंफ्रास्ट्रक्चर हो, अच्छी सड़कें, अच्छे पुल हो, यहाँ अच्छे स्कूल हो, वाटर सप्लाई बेहतर हो, इन सभी पर केंद्र सरकार का बहुत जोर है। बीते 5 साल में इन सभी सुविधाओं पर 5500 करोड़ रुपए, 5,500 करोड़ रुपए से ज्यादा खर्च किए गए हैं। बिजली बिल సిల్వాసా చేరుకున్న ప్రధానికి అక్కడ ప్రజలు ఘన స్వాగతం పలికారు. యువత, మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి మోదీకి స్వాగతం పలికారు. ప్రధాని తన కాన్వాయ్ నుండి ప్రజలకు అభివాదం చేసుకుంటూ ముందుకు సాగారు. అక్కడి ప్రజలు మోదీ మోదీ నినాదాలతో హోరెత్తించారు. ప్రధాని కాన్వాయ్పై పూల వర్షం కురిపించారు. అలాగే సాంప్రదాయ వాయిద్యాలతో ప్రధానికి ఘన స్వాగతం పలికారు. దేశ సంక్షేమం కోసం త్వరితగతిన దృఢమైన నిర్ణయాలు తీసుకునే నిర్ణయాత్మక ప్రభుత్వం దేశం పట్ల యావత్ ప్రపంచం విశ్వాసం వ్యక్తం చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. కేరళ పర్యటనలో భాగంగా తిరువనంతపురంలో ఈరోజు ప్రధాని 3,200 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. తిరువనంతపురం సెంట్రల్, వరకాల శివగిరి, కోజికోడ్ రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి పనులకు, తిరువనంతపురం సమగ్రాభివృద్ధికి సంబంధించిన అభివృద్ధి పనులకు ప్రధాని శంకుస్థాపన చేశారు. దేశంలోని కేరళలో తొలిసారి కొత్త మెట్రో వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. కొచ్చి వాటర్ మెట్రో సర్వీస్ను ప్రధాని జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ కేరళ ప్రజలు అన్ని అంశాలలో సామర్థ్యంతో ఉంటారన్నారు. గత 9 ఏళ్లలో మౌలిక సదుపాయాల కల్పనకు 10 లక్షల కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు చెప్పారు. మౌలిక సదుపాయాలకు సంబంధించి స్థానిక అవసరాలకు అనుగుణంగా మేడ్ ఇన్ ఇండియాతో ముందుకు వెళ్తున్నామన్నారు. కొచ్చి వాటర్ మెట్రో కూడా మేడ్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్ అని ప్రధాని వెల్లడించారు. इंफ्रास्ट्रक्चर के लिए अभूतपूर्व स्पीड और अभूतपूर्व स्केल पर काम किया जा रहा है। इस साल के बजट में भी हमने 10 लाख करोड़ रुपए से अधिक इंफ्रा पर खर्च करना तय किया है। आज हम देश में पब्लिक ट्रांसपोर्ट और लॉजिस्टिक्स सेक्टर का पूरी तरह से कायाकल्प कर रहे हैं। हमारी सरकार
कोऑपरेटिव फेडरलिज्म पर बल देती है, राज्यों के विकास को देश के विकास का सूत्र मानती है। केरला का विकास होगा तो भारत का विकास और तेज होगा। हम इस सेवा भावना के साथ काम कर रहे हैं। केरला को अपनी पहली वंदे भारत ट्रेन मिली है। आज कोच्चि को वाटर मेट्रो की नई सौगात मिली है। अनेक प्रोजेक्ट्स मिले हैं। कनेक्टिविटी के साथ साथ आज केरला के विकास से जुड़े और भी प्रोजेक्ट्स का लोकार्पण और शिलान्यास हुआ है। కేరళ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రంలో తొలి వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలును ప్రారంభించారు. తిరువనంతపురం కాసర్గోడ్ మధ్య నడిచే ఈ రైలును ప్రధాని జెండా ఊపి ప్రారంభించారు. ఈ రైలు తిరువనంతపురం, కొల్లాం, కొట్టాయం, ఎర్నాకుళం, త్రిశూల్, పాలక్కాడ, పతనంతిట్ట, మలప్పురం, కోజికోడ్, కర్నూల్, కాసర్గోడ్తో సహా 11 జిల్లాల్లో ప్రయాణించనుంది. రైలును ప్రారంభించిన అనంతరం ప్రధాని రైల్లో ప్రయాణిస్తున్న సిబ్బంది, విద్యార్థులతో ముచ్చటించారు. విద్యార్థులు వేసిన పెయింటింగ్స్ ను ప్రధాని వీక్షించారు. ఈ కార్యక్రమంలో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, గవర్నర్ మహ్మద్ ఖాన్, కాంగ్రెస్ నేత శశి థరూర్ తదితరులు పాల్గొన్నారు. సైన్యం, పారామిలిటరీ బలగాల మధ్య అంతర్యుద్ధంతో అట్టుడుపుతున్న ఆఫ్రికా దేశం సుడాన్లో చిక్కుకున్న భారతీయులను సురక్షితంగా తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం ముమ్మర ఏర్పాట్లు చేసింది. సుడాన్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కావేరీ సత్ఫలితాలనిస్తుంది. తొలి విడతగా 278 మంది భారతీయులను యుద్ధనౌక ద్వారా సుడాన్ నుండి సౌదీ అరేబియాలోని జెడ్డాకు తరలించినట్లు భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. అక్కడి నుండి విమాన మార్గంలో స్వదేశానికి రప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు సుడాన్లోని సాయుధ వర్గాలు 72 గంటల కాల్పుల విరమణకు అంగీకరించడం కూడా ఆపరేషన్ కావేరీ చేపట్టేందుకు సుగమమైంది. సురక్షితంగా భారత్కు తీసుకొచ్చేందుకు ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. वॉर स्टार्ट हुई थी वहाँ पे एकदम से प्रॉब्लम सुडान आए एंड देन अब उन्होंने हमें यहाँ शिप भी भेज दिया है. इंडियन नेवी हमारा पूरा अच्छे से ख्याल रख रही है, हमारे बच्चों को अच्छे से टेक केयर कर रही है एंड लाइक खाना बड़ा अच्छा मिला है. अब लग रहा है कि हाँ सेफ हाथों में और घर इंडिया पहुँच जाएंगे. I'm Sophia. I'm from Tamil Nadu. I was residing in Khartoum too. And during the war situation, the situation was very bad. There was no electricity, water for 4-5 days. And now we are safe in the ship. And now we feel more safer. Even when we entered, they asked us what you want to eat. In last 10 days, no one was there to take care of us. So this felt make us feel more safe. And we hope safely we will reach India soon. Thank you for Indian Navy, Indian Embassy. రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులు, పిడుగుపాట్ల సమయంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రజలకు సూచిస్తోంది. ఈ మేరకు ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఓ వీడియోను విడుదల చేసింది. ఉరుములు మెరుపులు వచ్చినప్పుడు ఎలా రక్షణ పొందాలో తెలుసుకోవడం ఎంతైనా మంచిది. ముందుగా సురక్షితమైన భవనాల్లోకి లేదా పూర్తిగా మూసి ఉన్న వాహనాల్లో రక్షణ పొందాలి. సైకిళ్లు, ట్రాక్టర్లు, రిక్షాలు, మోటార్ వాహనాలపై ప్రయాణం సురక్షితం కాదు. రేకు షెడ్లు, పార్కింగ్ ప్రాంతాలు, నిర్మాణ ప్రాంతాలు, వెలుపలి వరండాలు మంచివి కావు. పెద్ద పెద్ద చెట్ల కిందకి వెళ్లరాదు. బహిరంగ ప్రదేశాల్లో ఉంటే చిన్న చెట్ల కిందకి వెళ్ళండి. సురక్షిత భవనాలు సమీపంలో లేకుంటే మోకాళ్లపై కూర్చొని చెవులు మూసుకోండి. నేలపై పడుకోవడం, నీళ్లలో ఉండటం మంచిది కాదు. పడవల్లోనూ నీళ్లలోనూ నిలబడటం ప్రమాదకరం. రబ్బరు బూట్లు ఉన్నా సురక్షితం కాదు. పశువులు, పెంపుడు జంతువులను బయట కట్టి ఉంచరాదు. అత్యవసర పరిస్థితి వస్తే ప్రథమ చికిత్స చేసి అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించాలి. జాగరూకులై ఉండండి, సంసిద్ధంగా ఉండండి.
విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం కర్లం గ్రామంలో 61 లక్షల వ్యయంతో నిర్మించిన గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రాన్ని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విజయనగరం పార్లమెంటు సభ్యులు బెల్లాన చంద్రశేఖర్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందన్నారు. ఒక వార్డు కట్టుకున్నాం, బెడ్లు 6 బెడ్లతో ఒక వార్డు, దాంట్లో కమిటీ మీటింగ్ హాలు, మరి దాంతో పాటు మరి ఒక ఏ సెక్రటరీ తాలూకా మరి పెట్టి అక్కడ అగ్రిమెంట్స్ అన్ని మరి నీట్గా అక్కడ పెట్టుకున్నాం. దాని తర్వాత ఆ పక్కనే ఒక ఆర్పికే కూడా కట్టుకున్న రైతు భరోసా కేంద్రం కట్టుకున్నాం. గుణం కూడా ఇంకొక గదిలో తయారైపోతుంది ఇదంతా కూడా. వీటితో పాటు గ్రామంలో ఒక మంచి హై స్కూల్ ఉంది. హై స్కూల్లో మొన్న లాస్ట్ టైం వచ్చినప్పుడు బిల్డింగ్లు కూడా అక్కడ కూడా కొత్త బిల్డింగ్ అన్ని కావాల్సిన అన్ని కట్టుకున్నాం. ఊరికి కావాల్సిన అన్ని కూడా సదుపాయాలు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కాకినాడ కలెక్టరేట్లో ధర్నా చౌక్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోని ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలన్నారు. ఈరోజు ఏపీజేఏసీ అమరావతి పక్షాన ఉద్యోగాభినందనలు తెలియజేస్తూ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల పైన ధర్నా కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో ఏపీజేఏసీ అమరావతి పక్షాన నిర్వహిస్తున్నాం. ఈ రోజు వేలాది మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని గత 4 సంవత్సరాలుగా క్రమబద్ధీకరణ చేస్తానని ఎందుకు ప్రభుత్వం తాత్సారం చేస్తుందో, నిర్లక్ష్యం చేస్తుందో సమాధానం చెప్పాలి. కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని క్రమబద్ధీకరణ చేయటానికి చట్టాలు అడ్డు వస్తున్నాయని, కోర్టులు అడ్డు వస్తున్నాయని రకరకాలుగా కర్ణాటకలో మే 10వ తేదీన జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 224 స్థానాలకు గాను నామినేషన్ల ఉపసంహరణ ముగిసిన అనంతరం 2613 మంది పోటీ చేయనున్నారు. నామినేషన్ల దాఖలు, నామినేషన్ల పరిశీలన, నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ పూర్తి కావడంతో పోటీలో మిగిలిన అభ్యర్థుల వివరాలను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఎన్నికల్లో పోటీ పడుతున్న అభ్యర్థుల్లో 185 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. బీజేపీ నుండి 224, కాంగ్రెస్ నుండి 223, జనతాదళ్ ఎస్ నుండి 207, ఆమ్ ఆద్మీ పార్టీ నుండి 209, 133 మంది బీఎస్పీ తరపున, సిపిఐ నుండి 4, జేడీయూ నుండి 8 మంది, ఎన్పీపీ నుండి 2 అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 16 నియోజకవర్గాల్లో 15 మంది కంటే ఎక్కువ మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. 224 స్థానాలున్న కర్ణాటక అసెంబ్లీకి ఒకే విడతలో పోలింగ్ నిర్వహించి మే 13వ తేదీన ఫలితాలను ప్రకటించనున్నారు. మే 10వ తేదీన ఎన్నికలు జరగనున్న కర్ణాటక శాసనసభ నియోజకవర్గాల్లో వివిధ రాజకీయ పార్టీల ప్రచారాలు కొనసాగుతున్నాయి. బీజేపీ తరపున కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు బాగల్పూర్లో జరిగిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ 4 ఏళ్లలో యడ్యూరప్ప, బసవరాజు బొమ్మాయి నేతృత్వంలో కర్ణాటకను అభివృద్ధి పథంలో పయనించేలా చేసిందన్నారు. 9 ఏళ్లలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కర్ణాటక అభివృద్ధికి వేల కోట్ల రూపాయల పథకాలను అందించిందన్నారు. కాంగ్రెస్ కేవలం అవినీతి, కుటుంబ పాలనకే పరిమితమైందన్నారు. कर्नाटक का 4 साल में श्री येदियुरप्पा और श्री बोम्माई के नेतृत्व में बहुत विकास किया है. मोदी जी ने 9 साल से कर्नाटक को केंद्र से ढेर सारे पैसे और योजना भेजने का काम किया है. कांग्रेस घटती में भी आ गई तो ऑल टाइम हाई करप्शन होगा, तुष्टीकरण होगा. ऑल टाइम దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 1,89,087 నమూనాలను పరీక్షించగా 6,660 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 4,40,11,078 మంది కరోనా నుండి కోలుకున్నారు. గడిచిన 24 గంటల్లో 9,213 మంది కోలుకోగా ప్రస్తుతం 63,380 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కరోనా రికవరీ రేటు 98.67% నమోదైంది. పాజిటివ్ రేట్ 3
52.52% నమోదైంది. మరోవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ దేశవ్యాప్తంగా కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 4,943 డోసులను అందించగా 220,66,44,679 వ్యాక్సినేషన్ డోసులను అందించినట్లయింది. ఇప్పుడు జాతీయ వార్తల సంక్షిప్త సమాహారాన్ని చూద్దాం. ఉద్యోగులు తమ జీతంలో కొంత భాగాన్ని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ రూపంలో పొదుపు చేస్తారు. పీఎఫ్ ఖాతాదారులు ఈపీఎఫ్ఓలో డిపాజిట్ చేసిన మొత్తంలో తమ పదవీ విరమణ తరువాత 100% విత్డ్రా చేసుకోవచ్చు. అయితే అంతకంటే ముందే అత్యవసర ఖర్చుల కోసం డబ్బును భవిష్య నిధి ఖాతా నుంచి కొంత విత్డ్రా చేసుకునే అవకాశం కల్పించారు. దీనికి గాను ఆఫీసుల చుట్టూ తిరిగే అవసరం లేకుండా ఉమాంగ్ యాప్ ద్వారా పీఎఫ్ ఖాతా నుంచి డబ్బు విత్డ్రా చేసుకోవచ్చు. ఈ మేరకు ఈపీఎఫ్ఓ పేర్కొంది. తమ ముందు పెండింగ్లో ఉన్న కేసులపై న్యాయమూర్తులు టీవీ ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇవ్వొద్దని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ స్పష్టం చేశారు. పశ్చిమ బెంగాల్లో లంచం తీసుకుని స్కూళ్లలో ఉద్యోగాలిచ్చిన కుంభకోణం కేసును విచారిస్తున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయ మీడియాకు ఇంటర్వ్యూ ఇవ్వడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయన నిజంగా ఇంటర్వ్యూ ఇచ్చారో లేదో వివరణ తీసుకుని అఫిడవిట్ దాఖలు చేయాలని కలకత్తా హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ను ఆదేశించారు. చారిత్రాత్మక కేశవానంద భారతి కేసుకు సంబంధించిన వివరాలతో కూడిన ప్రత్యేక వెబ్ పేజీని సుప్రీంకోర్టు ప్రజలకు అంకితం చేసింది. ఈ కేసుపై తీర్పు వెలువడి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ తీర్పు ద్వారానే రాజ్యాంగ మౌలిక స్వరూపం అన్న భావనను సుప్రీంకోర్టు ప్రవేశపెట్టింది. తద్వారా రాజ్యాంగ సవరణ విషయంలో పార్లమెంటుకు పరిమితులు ఉన్నాయని స్పష్టం చేసింది. 1973 ఏప్రిల్ 24న 13 మంది సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం 7:6 నిష్పత్తి మెజారిటీతో ఈ తీర్పును వెలువరించింది. అనంతరం ఎన్నో తీర్పులకు ఇది మార్గదర్శిగా నిలిచింది. ఈ కేసుకు సంబంధించిన వాదనలు, లిఖితపూర్వక వినతులు, ఇతరత్రా ఉన్న మొత్తం సమాచారాన్ని పొందుపరుస్తూ ఈ వెబ్ పేజీని ప్రజలకు అందుబాటులో ఉంచారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతి నెల చివరి ఆదివారం నిర్వహించే మన్ కీ బాత్కు ప్రజల్లో విశేష ఆదరణ ఉంది. ఈ కార్యక్రమం ద్వారా ప్రధాని ఇచ్చే సందేశాన్ని దాదాపు 23 కోట్ల మంది వింటున్నట్లు తాజా సర్వేలో తేలింది. మొత్తం శ్రోతల్లో 65% మంది హిందీ భాషలో వినేందుకు ఆసక్తి చూపుతున్నట్లు వెల్లడైంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ రోహ్తక్ ఈ సర్వే నిర్వహించింది. సర్వేలో ఏం తేలిందంటే 100 కోట్ల మందికి పైగా ప్రజలు కనీసం ఒక్కసారైనా మన్ కీ బాత్ విన్నారు. 41 కోట్ల మంది తరచుగా వింటున్నారు. 23 కోట్ల మంది ఖచ్చితంగా వింటున్నారు. మొత్తం శ్రోతల్లో 44.7% మంది టీవీలో, 37.6% మంది మొబైల్ ఫోన్లలో కార్యక్రమం వింటున్నారని ఐఐఎం రోహ్తక్ డైరెక్టర్ ధీరజ్ పి శర్మ చెప్పారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల బరిలో పోటీ చేయబోయే అభ్యర్థుల సంఖ్య ఓ కొలిక్కి వచ్చింది. మొత్తం 2613 మంది ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. నామినేషన్ల దాఖలు, నామినేషన్ల పరిశీలన, నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ పూర్తి కావడంతో పోటీలో మిగిలిన అభ్యర్థుల సంఖ్యను కర్ణాటక రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. మొత్తం 224 స్థానాలున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో 2613 మంది అభ్యర్థులు తలపడుతున్నారని, వీరిలో 2427 మంది పురుష అభ్యర్థులు ఉండగా కేవలం 185 మంది మహిళలు ఉన్నారని తెలిపింది. బీజేపీ నుంచి 224, కాంగ్రెస్ నుంచి 223, జేడీఎస్ నుంచి 207, ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి 209, బీఎస్పీ నుంచి 133, సిపిఐ 4, జేడీయూ 8, ఎన్పీపీ నుంచి 2 అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మే 10వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ 100వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ప్రజలు తమ అభిప్రాయాలను నమో యాప్ ద్వారా కానీ, స్వర సందేశాలనైతే 1800111700 నెంబర్కు ఈ నెల 27వ తేదీలోపు పంపవచ్చు. అలాగే www.myGov.in వెబ్సైట్ ద్వారా కానీ 1922 నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తిరిగి మన మొబైల్కు వచ్చే సంక్షిప్త సందేశంలోని లింక్ ద్వారా కూడా అభిప్రాయాలను తెలియచేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమ తెలుగు అనువాదం వెంటనే దూరదర్శన్ సప్తగిరి, యాదగిరిలో ప్రసారమవుతుంది. मन की बात का 100वां एपिसोड आकाशवाणी और दूरदर्शन के सभी चैनलों पर। आप भी माननीय प्रधानमंत्री के मन की बात के 100वें एपिसोड का हिस्सा बन सकते हैं। इसके लिए आप अपने सुझाव पोस्ट बॉक्स नंबर 111 आकाशवाणी दिल्ली को भेज सकते हैं। इसके अलावा नमो ऐप या माईगोव के ओपन फोरम में पोस्ट कर सकते हैं। तो याद रखें, मन की बात का 100वां एपिसोड रविवार 30 अप्रैल सुबह 11 बजे।
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.